పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. లైట్ ఏమో పరమగీతములు 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. గట్టిగా చదవండి. ఆలకించుడి. నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి ప్రభువా, ఈ ఆదివారపు ఉదయవేళల్లో ప్రభువా కనపరుస్తున్నాం, నీ నామానికి కీర్తిస్తున్నాం. చేసిన గొప్ప మేలును బట్టి నీ కృతజ్ఞతార్పణ చెల్లిస్తూ ఉన్నాం. నీ రక్షణను బట్టి, నీ త్యాగమును బట్టి ప్రభువా నేను కొనియాడుతూ ఉన్నాం. మాకు ఇంత గొప్ప రక్షణను ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మమ్మల్ని అనాథలుగా విడవక మీ యొద్దకు వత్తును మీలో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నావు. మరియు త్వరలోనే మమ్మల్ని నీ దగ్గర ఉండులాగున తీసుకొని పోవుటకు, మా శరీరములను మార్పు చెందించుటకు రాబోచున్న దేవుడు అని మేము నమ్ముతా ఉన్నాం. ఇదిగో అతడు త్వరగా వచ్చుచున్నాడు అనే వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం. ప్రభువా, మీరు త్వరగా రమ్మని ఈ లేఖనాన్ని ప్రభువా గొప్ప పరిశుద్ధాత్మని మీకు అప్పగిస్తూ ఉన్నాం. వినుటకును గ్రహించుటకును నా తండ్రి మా చెవులను హృదయమును సున్నతి చేయము. అనేకులకు మేమును తెలియచేయలాగిన కృప చూపము. మా మధ్యలో ప్రభువా మీరే ఆత్మగా ఉండి సంచరించి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మావేశమును ఉంచి ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కింద ఉంచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా ఎందరికైతే నాయన ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారాను యూట్యూబ్ ద్వారాను వెలుచున్నవో వారందరినీ కూడా వినుచున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి, రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, యేసు త్వరగా వచ్చుచున్నాడు అనే వర్తమానాన్ని ప్రభువా మేము ఎంత త్వరగా అనేకులు చెప్పుటకు సహాయము చేయము. ఈ దినము ఈ లేఖనాన్ని మీరు తీసుకొని మాకు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చోండి సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచిది. ఏమని మనం చదువుకున్నాం? పరమగీతము. ఏ గ్రంథము నుండి చదువుకున్నాము? ఎంతో సంతోషకరమైన చూడండి, ఆ మాటకి ఏమున్నదంట? పరమ అంటే అది ఇహలోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైన గీతము. ఈ పరమగీతం అనేది మనం చూస్తే సొలొమోను రచించిన గ్రంథముగా ఇది కనపడతా ఉంటుంది. ఈ పరమగీతములలో దేవుని యొక్క ప్రేమ అన్నది మనకు కనపడతా ఉంటుంది. ఒక ప్రియుడు ప్రియురాలు యొక్క సంభాషణ, వారి యొక్క ప్రేమ ఎంత మధురాతి మధురమో అన్నది ఇందులో మనకు కనపడతా ఉంటాయి. ఇది సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ కావ్యము. సొలొమోనుకు ప్రియురాలిగా ఈ యొక్క అక్షరములలో కనపడుచున్నటువంటి ఈ చిన్నదాని కంటే ఆయన రక్తముతో కడగబడి
కొనబడిన సంఘమనే కన్యక ఇంకా ఎంతో మధురమైనదిగా మనము పోల్చి ఈ పరమగీతాన్ని మనం చూడవచ్చు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరమగీతం అంటే పరసంబంధమైన ప్రేమ గీతము. ఇదేదో సొలొమోను గీతము కాదు, కానీ సొలొమోను కంటే గొప్పవాడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ కావ్యముగా మనకు కనపడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఏంటంట? ఏ స్వరానికి మనము ఆలకించాలి? అది మనం గమనించాల్సింది. నా గొర్రెలు నా స్వరము వినును. అమ్మ కొంచెం సౌండ్ తగ్గేమ్మా. ఏమో రాయబడి ఉన్నది మనకు? నా గొర్రెలు నా స్వరము వినును. అట్లనే ఏ స్వరానికి మనము ఆలకించాలంటే నా ప్రియుని స్వరము. ఆమేన్, హల్లెలూయా. చాలా. కాబట్టి మన ప్రియుని స్వరాన్ని మాత్రమే మనము వినాలి. ఇంకొంచెం సౌండ్ పెట్టా, మరీ తక్కువైంది. ఆ స్వరముకు మనం ఏం చేయాలంట? ఏం చేయాలి మనం? చాలు, ఆలకించాలి. చెప్పాలి. మీరు చెప్తుంటే మీకు పాఠం అర్థమైనట్లు లెక్క. త్వరగా రావాలి లోపలికి. కాబట్టి ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఏ స్వరం అంట అది? యేసుక్రీస్తు చెప్తాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దానికంటే ముందుగానే మనకు పరమగీతంలో ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఆ ప్రియుని స్వరము వినబడుచున్నదంట. ఆ స్వరము ఏమిటో కాదు, కానీ వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే 7 ముద్రల గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆ పుస్తకాన్ని ఆయన తీసుకుని వచ్చి ఆ స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, అర్ధరాత్రి కేకలాగా ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అంటే ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినము మనము అనేకులు యేసు వచ్చుచున్నాడు, యేసుక్రీస్తు త్వరగా రమ్ము అని మనం సంఘం చెప్పాలంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త రాసిన అనేకమైన, ఆ ప్రవక్త ప్రసంగించిన అనేకమైన వర్తమానముల నుండి కొన్ని కొటేషన్స్ ఈ దినాన్ని మనము చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని చూడండి, ఆత్మ ద్వారా నడిపించబడుట అనే వర్తమానములో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడ ఈ చిన్న స్థలమందు దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు దీని చుట్టూ ప్రకాశిస్తూ ఉండవలేనని నేను ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేని చుట్టూ ప్రకాశిస్తూ ఉండాలంట? ఈ చిన్న స్థలం ముందు దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు ఈ మందిరము చుట్టూ ప్రకాశిస్తూ ఉండాలని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి యేసు వచ్చుచున్నాడు. అన్నిటికు కూడా అంతములో ఉన్నాం మనం. అన్నిటికు అంటే యేసు యొక్క రాకడకు సమీపంగా మనం ఉన్నాం. లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక మనకు ఉన్నది ఏమైనా మిగిలి ఉన్నదంటే యేసు యొక్క రాకడ లేదా కొనిపోబడటం మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రజలారా, లేకపోతే దేవుని యొక్క సంగమా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయుడి. ఏం చెప్తా ఉన్నాడు ప్రవక్త? ఉపవాసం ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ వినాలమ్మా, ఇక్కడ చూడాలి. సిద్ధపడండి, యేసు త్వరగా వచ్చుచున్నాడు. నేను దీనిని నమ్ముతా ఉన్నా. హల్లెలూయా. దేనిని నమ్ముతా ఉన్నా? యేసు వచ్చుచున్నాడు. మరి మీరు నమ్మటం లేదా? ఆమేన్. మీరు కూడా దానిని నమ్ముతాం. సంఘం అంతా కూడా యేసు వచ్చుచున్నాడని నమ్ముతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సిద్ధముగా ఉండండి. పుస్తకాలు మూసారు, నాయకులు చూడాలి. సిద్ధముగా
ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము లోకమునంతయు సంపాదించుకొని, పుస్తకాలు ముచ్చండి, బైబిల్ మూసేసేయండి. చూడండి, మనము లోకమునంతయు సంపాదించుకొని మన ప్రాణములను పోగొట్టుకుంటే మనకు ఏమి లాభం? ఏమన్నా లాభమా? ఏమన్నా లాభమా? ఏ లాభము లేదు. అది మనకు ఏమి చేస్తుంది? లోకము సంపాదించుకుంటే అది మనకు ఏమి చేస్తుంది? అది దేనికి మంచిది కాదు. కాబట్టి మన హృదయం అంతటితో ఆయనను సేవిద్దాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి లోకమును సంపాదించుకోవటానికి మన ప్రాణాలను పోగొట్టుకుంటే మనకి ఏ లాభము లేదండి. కాబట్టి దెయ్యం అనేది భయపెట్టే ఒక దిష్టి బొమ్మ. ఏంటిదంట అది? దెయ్యం అనేది మనల్ని భయపెట్టే ఒక దిష్టి బొమ్మ తప్ప మరేమీ కాదు. అది నిన్ను దేనిలోనికో భయపెట్టును. అదేం చేస్తుందంట? నిన్ను దేనిలోనికో భయపెడుతుంది. నిన్ను ఎందులోనికో భయపెట్టాలని నిన్ను చూస్తుంది. అయితే బాగా గమనించండి, అయితే దానికి అంటే దయ్యానికి ఏ విధమైన న్యాయపరమైన హక్కులు ఎంత మాత్రమును లేవు. ఇప్పుడు ఏం లేవంట? న్యాయపరమైన హక్కు అన్నది దానికి ఇప్పుడు లేవు. ఎందుకంటే ఆయన ప్రతి హక్కును అధికారమును యేసుక్రీస్తు తీసుకొనేను. ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రతి హక్కును ప్రతి అధికారాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు అపవాది యొక్క ప్రతి హక్కును అధికారమును తీసుకొనేను. ఎప్పుడు దక్కించుకున్నాడు ఆయన? అసలు అపవాదికి అసలు హక్కు కానీ అధికారం అన్నది ఎంత మాత్రం మొదటాల నుంచి లేదు. కానీ వాడు ఏం చేశాడు? మోసము ద్వారా ఆదాము నుంచి దాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు రెండవ ఆదాము ఏం చేశాడు? అదే అపవాది దగ్గర నుంచి వాడిని ఓడించి మళ్ళీ ఏం చేశాడు? వాడిని ఓడించి ఏం చేశాడు? హక్కును అధికారాన్ని మళ్ళీ తీసుకున్నాడు. అది కల్వరిలో జరిగినది. ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు వాడి యొక్క ప్రతి దానిని నాశనము చేసెను. ఆమేన్. హల్లెలూయా. అటువంటి హక్కుదారుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామాన్న మనము కూడి ఉన్నాము. ఎక్కడ ఆయన నామమున కూడి ఉంటామో అక్కడ ఆయన ఉంటానని వాగ్దానం మనకు చేసి ఉన్నాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఇచ్చటికి వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన కల్వరిలో చనిపోయి పరమునకు ఆరోహణమయ్యిండు. ఆ తర్వాత ఏం జరిగింది? పరమునకు ఆరోహణమైంది. కాబట్టి ఇప్పుడు చూడండి, తిరిగి జన్మించిన రక్తముతో కడగబడి విమోచించబడిన వారి కొరకు ఆయన తిరిగి వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమని చదువుకున్నాం మనము? ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఎవరి కొరకు వచ్చుతా ఉన్నాడు? దేని కొరకు వస్తా ఉన్నాడు? తిరిగి జన్మించిన రక్తముతో కడగబడి విమోచింపబడిన వారి కొరకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు వచ్చుచున్నాడు అంటే అందరి కొరకు కాదు, లోకమంతటి కొరకు కాదు, కానీ ఎవరిని విమోచించటానికి, ఎవరిని తీసుకుని వెళ్ళటానికి? ఆయన రక్తముతో కడిగిబడిన వారు, క్రీస్తులో తిరిగి జన్మించబడిన వారు, విమోచింపబడిన వారు కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనకు చెప్పబడతా ఉంది, యేసు ఏ రీతిగా అయితే పరమునకు ఆరోహణమాయనని మీరు చూసి ఉన్నారో అదే రీతిగా మళ్ళీ తిరిగి వచ్చును. ఆయన వెళ్ళిన రీతిగానే తిరిగి వచ్చునని బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆయన కల్వరిలో చనిపోయి తర్వాత పరమునకు ఆరోహణమైపోయి మళ్ళీ క్రీస్తు తను సంఘములోనికి కుమ్మరించుకొనెను. అదే పరిశుద్ధాత్మునిగా ఏం చేశాడు? మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మునిగా సంఘములోనికి మళ్ళీ తనను తాను కుమ్మరించుకొనెను. ఇప్పుడు గమనించండి, నేను తండ్రి యందును మీరు నా యందును
నేను మీ యందును ఉందునని ఆ దినమును మీరు తెలుసుకొందురు. ఎప్పుడు తెలుసుకుంటాం? ప్రభు మనలోనికి పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు, అప్పుడు మనం ఇవన్నీ తెలుసుకుంటాం. హల్లెలూయా. ఇదంతా కూడా విమోచన సంకల్పంలో ఉండి నెరవేరుచున్నది. ఎక్కడ నెరవేరుతా ఉందంట? విమోచన సంకల్పంలో. హల్లెలూయా. చూడండి, దేవుడు మరలా తన జనులతో జీవించుటకును ఎందుకు వస్తా ఉన్నాడు? ఆయన మరలా తన జనులతో జీవించుటకును, వారితో కాపురముండుటకును, వారితో సహవాసం చేయుటకును, ఆది యందుండినట్లే ఉండుటకు వచ్చుచున్నాడు. ఆయన తన సంఘమును మాట్లాడు స్థితిలోనికి తీసుకొని వచ్చిన వెంటనే, సంఘము ద్వారా తాను కార్యములు చేయ స్థాయికి వచ్చిన వెంటనే ఏం చేస్తూ ఉందంట? సంఘం అంట ఆయనలాగా మాట్లాడే స్థితిలోనికి వచ్చినప్పుడు, సంఘము ద్వారా దేవుడు చేసే కార్యములు చేసే స్థాయికి వచ్చినప్పుడు, అనగా ప్రేమ, సహవాసము, ఒప్పుకోలు ద్వారా పని చేయసాగిన వెంటనే ఒక ఏదేను వచ్చును. హల్లెలూయా. ఏదేను, అప్పటి యోధుని ఎట్లా వస్తుంది? ప్రేమ, సహవాసము, ఒప్పుకోలు ద్వారా. ఎప్పుడైతే సంఘం పనిచేస్తూ ఉంటుందో అక్కడ ఏం కనపడుతుందంట? వారి మధ్యలో ఒక ఏదేను కనపడును. ఒక ఏదేను వలె ఆ సంఘం ఉండును. ఎందుకంటే ఆ సంఘం ఏముంటుందంట? ప్రేమ ఉంటుంది, సహవాసం ఉంటుంది, ఒకరినొకరు ఒప్పుకోలు ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. అట్లా ఎప్పుడైతే ఒక సంఘం పనిచేస్తుందో అక్కడ ఏదేను వలె ఉండును ఆ సంఘము. ఆమేన్. హల్లెలూయా. అటువంటి సంఘము కొరకు ఆయన మరలా వస్తూ ఉన్నాడు. ఆయన తన సంఘమును మరలా మొదటికి తీసుకుని వెళ్ళును. మరలా ఏదేనులోనికి వచ్చును. పడిపోయిన చోటికి, దాని యొక్క ప్రారంభము లేదా పతనమైనది అక్కడే జరిగినది, మరలా అక్కడికి అది తీసుకొని పోబడును. విమోచన ద్వారా సమస్తము చక్కబరచబడును. మరలా యథాస్థానమును కొరకు తీసుకొని వచ్చును. అదండి ప్రభు ఎందుకొరకు వస్తూ ఉన్నాడంట? మరలా ఏదోలోనికి మనం ప్రవేశించులాగున, యథాస్థానములోనికి తీసుకొని వచ్చులాగున. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి హల్లెలూయా. చూడండి, సంఘము ఎలా పవిత్రపరచబడుతుంది? జాగ్రత్తగా వినాలి. చుట్టేది సంఘం ఎట్లా పవిత్రపరచబడుతుంది? ఏ ఇతర రక్తము జనులను పవిత్రపరచజాలదు. ఏ ఇతర రక్తము జనులను పవిత్రపరచజాలదు. నేను మిమ్మల్ని శుద్ధిపరచలేను, మీరు నన్ను శుద్ధిపరచజాలరు. అంతేనా? మీ రక్తంతో నేనేం శుద్ధిపరచలేను, నా రక్తంతో మిమ్మల్ని నేను శుద్ధిపరచడానికి నాకు హక్కు లేదు. అది కుదరదు. ఎందుకనగా మనమందరము శరీరేచ్ఛ వలన పుట్టిన వారము. మనందరం ఎట్లా పుట్టామంట? శరీరేచ్ఛ వలన పుట్టిన వారము. కానీ యేసు శరీరేచ్ఛ వలన పుట్టినవాడు కాడు. ఆమేన్. హల్లెలూయా. అది నిజము. కావున ఆయన రక్తము శుద్ధి చేయును. మరియు దేవుడు దిగి వచ్చెను, ఒక శరీరమును అమర్చుకొనెను, అందులో జీవించెను. ఈ శరీరాన్ని శుద్ధిపరచుటకు ఆయన తన రక్తమును చిందించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పాపము యొక్క దోషమును మరియు అవమానమును యేసుక్రీస్తు యొక్క రక్తము సంపూర్తిగా హరించెను. ఏం చేసిందంట? యేసుక్రీస్తు యొక్క రక్తము దోషమును అవమానమును సంపూర్తిగా హరించేసింది. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఆ తరువాత విశ్వాసము ద్వారా, ఆ కార్యమును మనం నమ్ముట ద్వారా ఆ శరీరంలోనికి దేవుడు దిగి వచ్చుచున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేహము, చూడండి, ఈ దేహములో ఉండే పాపము దోషము రక్తముతోటి సంపూర్ణంగా హరించిందో అప్పుడు మనలో ఏమొస్తుందంట?
విశ్వాసం వస్తుంది, నమ్మటం అనేది వస్తుంది. అప్పుడు దేవుడు మనలోనికి దిగి వచ్చుచున్నాడు. ఆమేన్. ఆ రక్తము ద్వారా శుద్ధి చేయుచున్నాడు. విశ్వాసము ద్వారా అతనిలో అబ్రహాం యొక్క సంతానమును ఉంచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. ఇదెంత అద్భుతంగా లేదా? హల్లెలూయా. ఇదంత అద్భుతంగా లేదా? దేవుని మహిమకలను గాక. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో కూర్చున్నబెట్టబడి ఉన్నాము. చూడండి, ఒక వ్యక్తికి ఎప్పుడైతే పాపము, దోషము రక్తముతో పరిహరించబడిందో అతనిలో విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది. కాబట్టి దేవుడు వచ్చి అతనిలో నివాసము ఉంటా ఉన్నాడు. అప్పుడు అతను ఏమైనాడు? అబ్రహాం యొక్క సంతానమైనాడు. ఇప్పుడు ఏమైనాడు? క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాము. కాబట్టి ఇది అద్భుతంగా లేదా? ఆమేన్. హల్లెలూయా. ఆత్మతో సహవాసము చేయుచున్నాము, వాక్యముతో సహవాసము చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. అంతేకాదు, రాబోవు సద్విషయముల గూర్చి ముచ్చడించుకొనుచున్నాము. ఈ విధంగా రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి అబ్రహాం సంతానమై క్రీస్తు యేసునందు పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడి ఆత్మతో సహవాసం చేస్తూ, వాక్యంతో సహవాసం చేస్తూ ఏమని చెప్పుకుంటున్నాము? క్రీస్తు రాబోతావుడు, ఆయనతో నేనుంటాను. అక్కడ ఎంతో మంచిగా ఉంటుంది. అక్కడ ఆకలి అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, లేదా వ్యాధి అనేది ఉండదు. ఇవన్నీ ఏమనేవి మనకు బాధలు అనేవి ఉండవనే విషయాలను మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇప్పుడు మంచి విషయాల గురించి ముచ్చడించుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడొద్దు నన్ను ఎవరే కానీ. చూడండి, అది ఎంతో మంచిది. దానిని ఎరిగినందుకు నేను ఎంతో ఆనందించుచున్నాను. రాబోయేది ఏంటిదో ఎరిగినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీరు ఆనందించుట లేదా? ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. నీవు క్రైస్తవుడైనందుకు సంతోషించుట లేదా? నీ పాపములు రక్తము కింద ఉన్నందుకు నీవు సంతోషించుట లేదా? ఈ దినముల్లోనే ఒక దినమున ఆయన వచ్చుచున్నాడు, మరియు మనం ఆయనతో పాటు వెళ్ళిపోవుదుము. దానిని గురించి ఆలోచించండి. ఆమేన్. హల్లెలూయా. మన పాపములన్నీ కూడా ఆయన రక్తములో కడిగి వేయబడ్డాయి. మనం ఆయనతో ఉన్నాం. ఈ దినములన్నీ ఒక దినం ఆయన వస్తూ ఉన్నాడు అన్న విషయాలు మనం ఆయనతో వెళ్ళిపోతాం. దాని గురించి మనం ఆలోచిస్తే అది ఎంతో రమ్యముగా ఉన్నదండి. హల్లెలూయా. చూడండి, వృద్ధాప్యమంతయు మనలో నుండి బయటికి పోవును. దాని గురించి ఆలోచన చేస్తే మనలో ఏముంటుందంట? వృద్ధాప్యం అన్నది మనలోనే ఉండదండి. సమస్త వ్యాధులు, రుగ్మతులు పోవును, మర్త్య జీవము మారిపోవును. ఆమేన్. హల్లెలూయా. ఒక సంతోషకరమగు రేపు నా కొరకు ఎదురు చూస్తున్నది. ఆ రేపు అన్నది ఏంటో తెలుసా? దేవుని యొక్క రాకడ దినం. అది సంతోషకరమైన దినం. అది నా కొరకు ఎదురు చూస్తున్నది. వజ్రపు ద్వారములు అక్కడ విశాలముగా తెరుచుకొనినవి. ఆ దినం ఏమవుతాయంట? వజ్రపు ద్వారాలు మన కొరకు విశాలముగా తెరుచుకుంటాయంట. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. ఇప్పుడున్నటువంటి దుఃఖపు తెరను దాటి నేను వెళ్ళినప్పుడు అద్దరిని నేను విశ్రాంతి పొందేదను. ఇదంతా మనకి ఎట్లా ఉందంట? ఆయాసకరమో దుఃఖకరమే ఈ దినములన్నీ. కానీ దీన్ని దాటి వెళ్ళినప్పుడు అద్దరిని మనం ఏం పొందుతామంట? విశ్రాంతిని పొందేదము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. కాబట్టి ప్రియ సంగమా, మీలో ఒక్కొక్కరు మీ మీ స్థానమును చేరు వరకు కేవలము ముందుకు కొనసాగుతూ ఉండండి. ప్రవక్త ఏం చెప్తా ఉండు? మీలో ప్రతి ఒక్కొక్కరు మీ మీ స్థానము చేరు వరకు కేవలము ముందుకు కొనసాగుతూ ఉండండి. అప్పుడు దేవుని సంఘము దాని స్థానములో ఉండుట నువ్వు చూతువు. అప్పుడు ఫిలిష్తీయులు వెనుగుదిరుగుదురు. ఒకవేళ అక్కడ మందిరములో ఫిలిష్తీయులు లాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే, మీ స్థానములలో మీరు ఉండి కేవలం ముందు కొనసాగుతూ ఉంటే, సంఘము దేవుని స్థానములో ఉన్నట్టుగా మంచిగా ఉంటే ఎవరు వెనుదిరుగుతారంట? ఫిలిష్తీయుల మనస్తత్వాలు లాంటి వాళ్ళందరూ వెనుదిరుగుదురు. అక్కడ పొట్టి బట్టలు పోవును, జుట్టు క్రిందికి ఎదుగును, ముఖములు కడగబడును.
రంగులు వేసిన ముఖాలు ఏమవుతాయంట? కడగబడిపోతాయి. మీ స్థానంలోనికి మీరు వస్తే ఏమైపోతుందంట? ఫిలిష్తీయులకు తిరుగుబాటు చేసే తనమంతా కూడా వెనుదిరిగిపోతుంది. పొట్టి బట్టలు ధరించుకునే ఆశ అంతా కూడా అక్కడ నశిస్తుపోతుంది. మీ యొక్క జుట్లు కత్తిరించుకునేదంతా కూడా ఇప్పుడు పోయి మీ జుట్టు కిందికి ఎదుగుద్ది. అంతేకాదు రంగులు వేయబడిన మీ ముఖాలు ఇప్పుడు ఏమవుతాయంట? కడగబడి ఒరిజినల్ ముఖాలు మీకు బయటికి వస్తాయి. సిగరెట్లు కనపడవు. సంఘము దాని యొక్క మహత్తరమైన శక్తిని పొందుకున్నప్పుడు, హల్లెలూయా, ఆ పరిశుద్ధ సంఘము ఏకముగా తన శక్తి యందు నిలబడినప్పుడు, దేవుని కుమారులుగా తన స్థానమందు ఉంచబడినప్పుడు, దేవుని యొక్క కుటుంబమునందు చేర్చబడినప్పుడు, శక్తివంతమైన సంఘము అచ్చట దాని మహిమ యందు నిలిచి ఉండుట నువ్వు చూచెదవు. అది శక్తివంతమైన సంఘం అంటే అది. అటువంటి సంఘము కొరకు ఆయన వచ్చుచున్నాడు. ఎటువంటి సంఘం కొరకు ఆయన వస్తూ ఉండంట? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి సంఘము కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ రోజులలో వచ్చినప్పుడు, ఒకవేళ దేవుడు ఈ రోజులలో వస్తున్నప్పుడు ఆయన మడత లేకపోతే ముడత మచ్చ కలంకలు సంఘము కొరకు వచ్చుచున్నాడు. ఇక్కడ వినాలమ్మా, నాకెళ్ళి చూడాలా ఏంటంట? దేని కొరకు వస్తూ ఉండంట ఆయన? చూడండి, ఆయన వచ్చినప్పుడు ఆయన ముడత మచ్చ కలంకము లేని సంఘము కొరకు వచ్చును. ఆత్మచేత నింపబడిన సంఘము యొద్దకు వచ్చుచున్నాడు. వారు ఏకముగా కూడి నడుసులాగున వారి హృదయములను దేవుని దైవిక ప్రేమ ఏకముగా ఐక్యపరచుచున్నది. అటువంటి సంఘము కొరకు దేవుడు వచ్చుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సోదరుడా, సోదరి, నీవు ఆ సంఘములో ఉండవలసి ఉన్నావు. ఎటువంటి సంఘములో ఉండాలి నువ్వు? అటువంటి సంఘములో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆ సంఘము కొరకు వచ్చుచున్నాడు. అది ఎటువంటి సంఘము? మచ్చగాని ముడత లేనట్టి సంఘము. అందులో మనమెట్లా ప్రవేశించగలము? క్రీస్తునందు చనిపోయి ఆయన ఆత్మ ద్వారా ఆయన యొక్క అదృశ్య శరీరములకు బాప్తిసం పొందుట ద్వారా ప్రవేశించగలము. దేవుని యొక్క రక్తపు బలి అచ్చట మన కొరకు ప్రతి గడియ ప్రతి దినము కాచుకొని ఉన్నది. ఆ సంఘము నిందారహితమైనది, మచ్చలేనిది, ముడత లేనిది. ఆమేన్. హల్లెలూయా. ఆయన తనలో మనల్ని ఏర్పరచుకొనెను, తన గ్రంథములో మన పేరు రాసెను. బైబిల్ దానిని గురించి చెప్తా ఉన్నది. హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల యేసే. వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసే. హల్లెలూయా. ఎప్పుడు? 2024 సంవత్సరాల ముందా? చెప్పాలి. 2024 సంవత్సరాల ముందా ఆయన వధింపబడిన గొర్రెపిల్ల? కాదండి. ఎప్పటి క్రితము? జగత్ పునాదికి ముందే వధింపబడిన గొర్రెపిల్ల. ఆమేన్. హల్లెలూయా. అదేదో 2024 సంవత్సరాల ముందు క్రీస్తు వచ్చి వధింపబడటం కాదు. ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడి ఉన్నదంట? జగత్ పునాది వేయబడక ముందే వధింపబడెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సంఘము ఎట్లుండవలెను? సంఘము ఎవరు? సంఘము ఏమిటి? ఆమె బయటకు పిలువబడిన గుంపు. సంఘము ఏంటిదంట? బయటకి పిలువబడిన గుంపు. దానిని ఎవరు స్థాపించిరి? యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏ బిషప్ కాదు, ఏ పోపు కాదు, ఏ క్యాథలిక్ చర్చ్ కాదు, లేకపోతే మెథడిస్ట్ చర్చ్ కాదు, లేకపోతే లూథరన్ చర్చ్ కాదు, వెస్లీ చర్చ్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. కానీ సంఘం అంటే ఏంటిది? బయటకు పిలువబడిన గుంపు. దానిని ఎవరు స్థాపించారు? యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆ సంఘం యొక్క వర్తమానం ఏమిటి? సంఘం యొక్క వర్తమానం ఏంటిది? మారు మనస్సు, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, దైవిక స్వస్థత, రక్షణ. ఆమేన్. హల్లెలూయా. దానిలో మనం ఎట్లా సభ్యులము కాగలం?
దానిలో మనము ఎట్లు సభ్యులము కాగలం? తిరిగి జన్మించుట ద్వారానే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం తిరిగి జన్మించడం ద్వారానే. తిరిగి జన్మించలేకుండా మనం పరలోకంలో ప్రవేశించగలమా? అది అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ వ్యక్తి తప్పకుండా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. ఎందుకంటే క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని వాక్యం మనకు చెప్తా ఉన్నది. క్రీస్తులో చనిపోవటమే ఏంటిదంట? తిరిగి జన్మించుట. హల్లెలూయా. ఈ లోకానికి పూర్తిగా నువ్వు వేరే రక్షణ పొందుటయే తిరిగి జన్మించుట. కాబట్టి అటువంటి వారిని దేవుడు వెంటబెట్టుకొని వచ్చును, ఇంకెవరిని కాదండి. ఆమేన్, హల్లెలూయా. కేవలం క్రీస్తునందు చనిపోయిన వారిని మాత్రమే వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తునందు మృతి పొందిన వారి కొరకు యేసు వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కొరకు వస్తా ఉన్నాడు ఆయన? క్రీస్తునందు మృతి పొందిన వారి కొరకు యేసు వచ్చుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తునందు మృతి పొందిన వారిని దేవుడు తనతో కూడా తీసుకొని వచ్చును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అది బయటకు పిలువబడిన గుంపు. సంఘం అంటే అసలు ఏంటిదంట? బయటకి పిలువబడిన గుంపు. హల్లెలూయా. ఒక అదృశ్య శరీరం అది. అది ఎట్లా ఉందంట? ఒక అదృశ్యమైన శరీరం. దానిని క్రీస్తు క్రమములో ఉంచును. తాను చనిపోక ముందే ఆయన దాని రాకను గురించి ఎత్తి చెప్పాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నేను రాజుగా వచ్చి రాజ్యంలో రాజుగా ఉండి ఏలుదును అని ఆయన మనకు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన రాజులకు రాజుగా మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక స్త్రీ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. అది సరే కదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దేని కొరకు వచ్చుచున్నాడు? ఒక స్త్రీయకు వధువు కొరకు, పవిత్రమైన ఒక కన్యక కొరకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. అప్పుడే క్రీస్తు వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, లేకపోతే యేసు యొక్క రాకడ వచ్చుచున్నదంటే అది మనకు సంతోషకరముగా ఉంటుంది. ఆ విధంగా మనం లేకపోతే అది మనకు సంతోషకరంగా ఉండేది కాదు. ఎందుకంటే మనం విడవబడతాము. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక స్త్రీ కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ అంటే సంఘమైన వధువు కొరకు, పవిత్రమైన ఒక కన్యక కొరకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాము. సమయం ముందు దేవునికి మనం ఏం చేయాలంట? మనల్ని మనము ప్రతిష్ఠించుకుందాము. ఆయన ధన్యకరమైన రాకడ యొక్క సూచన ప్రత్యక్షమగుట మనం చూచుచున్నాము. రాజ్య సువార్త ప్రతి దేశమునకు వెళ్ళినది. ఈ దినము దేవుని యొక్క రాజ్య సువార్త ఎక్కడికి వెళ్ళింది? ప్రతి దేశమునకు వెళ్ళింది. మొబైల్ ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో, టీవీల ద్వారానో, శాటిలైట్ల ద్వారా ఇదంతా కూడా ప్రకటించబడతా ఉన్నది. హల్లెలూయా. మనము సమీపముగా ఉన్నాము, అంతము కనబడగలుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం సంతోషముగా వెళ్ళిపోదుము. ఏంటంటే మనకేమవుతుందంట? సంతోషముగా వెళ్ళిపోవుదుము. ఆయన ధన్యకరముగా ప్రత్యక్షమూట గురించిన వర్తమానమును మనం ప్రకటించుతూ ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆయన ధన్యకరమగు ప్రత్యక్షమగుట అనే వర్తమానాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలియజేయుటకు ఆయన తన మహిమతో త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క పరిశుద్ధులైన మీరు అప్పుడు మేల్కొందురు. అంతము సమీపించినప్పుడు ఎందుకు కునికి నిద్రించుట? ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే అంతము సమీపించుతున్నప్పుడు ఇంకెందుకు మనము కునికి నిద్రిస్తూ ఉన్నాం? అది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మనము చివరి పిలుపుకు సిద్ధపడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. రాజ్యములు బ్రద్దలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. ప్రవక్తలు ముందుగానే చెప్పిన సూచనలు అన్యుల దినము లెక్కించబడినవి. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ఓ చెదిరిపోయిన వారలారా, మీ సొంత స్థలమునకు తిరిగి రండి. క్రీస్తునందు ఒకవేళ దూరం అయిపోయి ఉన్నారేమో, తిరిగి మీ సొంత స్థలమునకు తిరిగి రండి. మళ్ళీ క్రీస్తు దగ్గరికి రండి. ఆమేన్, హల్లెలూయా. విమోచన దినము సమీపముగా ఉన్నది. ఎక్కడుందంట? ఎక్కడుందంట? విమోచన దినము సమీపముగా ఉన్నది. కాబట్టి ఆత్మచేత నింపబడి ఉండండి. మీ దీపములను చక్కబరిచి శుభ్రముగా ఉండనివ్వండి. ఆమేన్, హల్లెలూయా. మీరు పైకి చూడండి, మీ విమోచన సమీపముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు మన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలులు నడిచిన చోట మనము నడుచుదుము. ఏంటిదంట? ఏం చేస్తాం మనము? అపోస్తలులు నడిచిన చోట మనము నడుచుదుము. ఎందుకనగా విమోచన దినము సమీపముగా ఉన్నది. ఆత్మచేత నింపబడి ఉండండి. మీ దీపములు చక్కబరిచి శుభ్రముగా ఉంచండి. పైకి చూడండి, మీ విమోచన సమీపముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ముడత మచ్చ లేనటువంటి సంఘముగా, పవిత్రమైన కన్యకగా ప్రభు కొరకు మనం సిద్ధపడి, ఆయన వచ్చు సావునుడు ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. కాబట్టి పెళ్లి భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పినట్లుగా మనము వాక్యముతోటి మనల్ని మనము సిద్ధపరచుకొని ఈ దినము చెప్పబడిన రీతిగా మన జీవితాలు ఉండి పరిశుద్ధతో నిష్కలంకముతో ఉండి ప్రభువును మనం ఎదుర్కొనుటకు సిద్ధపడుదుముగాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలు ఉంచినట్టు ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయండి.